జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు నచ్చుతుంది, దాంట్లో డౌటేలా. ఓకేనా? దేవేంద్ర ఫడ్నవీస్ ఈయన మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అనమాట. అంతేకాదు మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఈ దేవేంద్ర ఫడ్నవీస్ గారే నిర్వహిస్తున్నారు. ఈ హోమ్ మినిస్టర్ పదవి కోసం ఏక్నాథ్ షిండే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, శివసేనలోంచి విడిపోయి వచ్చాడు కదా ఒక ఆయన బయటికి, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ పెద్దలు మాత్రం ఈ హోమ్ మినిస్ట్రీను దేవేంద్ర ఫడ్నవీస్కి అప్పగించారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో ఉన్న తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయడానికి, మహారాష్ట్రలో వేళ్ళూరికిపోయేటువంటి ఈ నక్సలిజాన్ని రూపుమాపడానికి, మహారాష్ట్రలో భారీగా కేంద్రీకృతమైనటువంటి ఈ దావూద్ ఇబ్రహీం గ్యాంగులను శాశ్వతంగా అంతమొందించడానికి, అలాగే ముఖ్యంగా జిహాదీలను తొక్కిపారేయడానికి బీజేపీ పెద్దలు దేవేంద్ర ఫడ్నవీస్కు ఈ హోం మంత్రిత్వ శాఖను కూడా అప్పగించారు. ఇక అందరూ అనుకున్నట్టే, అందరూ ఆశించినట్టే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ విషయంలో దూసుకుపోతారు. పెద్ద సంఖ్యలో ఈ పోలీస్ జాబులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భారీ సంఖ్యలో మహారాష్ట్రలో పోలీసు బలగాలను అయితే పెంచుకుంటా పోతారు. అదే క్రమంలో ఈ జిహాదీలు, తీవ్రవాదులు, మాఫియా ముఠాలు, డి గ్యాంగ్ ముఠాలను ఏరిపారేస్తాడు. అయితే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే లవ్ జిహాద్ మీద. తెలుసు కదా మీకు లవ్ జిహాద్ అంటే. మహారాష్ట్రలో లవ్ జిహాద్కు పాల్పడిన వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే ఉరి శిక్ష విధించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పిచ్చి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. పిచ్చి వాళ్ళంటే ఎవరు? మత పిచ్చోళ్ళు. వీళ్ళు మానసికంగా పూర్తి స్థాయిలో మత పిచ్చి పట్టి కొట్టుకుంటారు. అందుకే వీళ్ళ మత వ్యాప్తి కోసం మన హిందువుల అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. మన హిందూ అమ్మాయిల టార్గెట్గా ఈ లవ్ జిహాద్కు పాల్పడతారు. ఈ మధ్యకాలంలో ఈ లవ్ జిహాద్ సంఘటనలు విపరీతంగా పెరిగిపోయినాయి. నాకు తెలిసినంత వరకు గత 5 సంవత్సరాల కాలంలో ఒక్క మహారాష్ట్రలోనే 1,00,000 లవ్ జిహాద్ కేసులు అయితే నమోదైనాయి. ఒక్క మన రాష్ట్రంలోనే 1,00,000 లవ్ జిహాద్ కేసులు నమోదైనాయి. అంటే ఈ జిహాదీలు ఎంతగా తెగించారో, ఎంతగా బరి తెగించారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అందరికీ కళ్ళు తెరుచుకునేటట్టు మాట్లాడినాడు. వీళ్ళు ఒక దుర్మార్గమైన, మోసపూరితమైన మనస్తత్వంతో ఈ పని చేస్తున్నారని చెప్పేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ఈ లవ్ జిహాద్ మూలంగా ఎంత మదన పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అది మాటల్లో చెప్పలేము. ఆ బాధ అనేది ఎట్టుంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక ఆడపిల్లకి తండ్రిని, నాకు కూడా ఒక కూతురున్నది. ఈ లవ్ జిహాద్కు ఇప్పుడే కనుక అడ్డుకట్ట వేయకపోతే రేపు నేను కూడా ఈ లవ్ జిహాద్ విషయంలో బాధపడాల్సి వస్తుంది. అందుకే ఈ లవ్ జిహాద్కు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను నిర్ణయం అయితే తీసుకున్నాను. అందుకే త్వరలోనే ఈ లవ్ జిహాద్కు వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నాం. ఈ చట్టం ప్రకారం బలవంతంగానో, లేక తమ ఐడెంటిటీను దాచిపెట్టో, లేక ఫేక్ ఐడెంటిటీతోనో హిందూ అమ్మాయిలు కనుక ప్రేమించి పెళ్లి చేసుకొని మతం మారిస్తే వాళ్లకు ఖచ్చితంగా ఉరి శిక్ష లేదంటే యావజ్జీవ కారాగార శిక్షలు పడేలా ఒక కొత్త చట్టాన్ని అయితే రూపొందిస్తున్నాం. ఇది మన సమాజానికి, మన జాతికి అత్యవసరమైనటువంటి చట్టము. అందుకే ఈ బిల్లును సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చి చట్టంగా రూపొందించబోతున్నామంటూ దేవేంద్ర ఫడ్నవీస్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా మహారాష్ట్రలో ఈ లవ్ జిహాద్కు శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారనమాట. మళ్ళా అడుగుతున్నా, తెలుసా ఎందుకు మీకు లవ్ జిహాద్ అంటే? మన హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతోనో, లేకపోతే ఏదో మంచిగానో వాళ్ళకి దగ్గర ఏదో ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళ బుట్టలో వేసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ మతం మార్చడమో, లేకపోతే వీళ్ళను ఏదైనా వేశ్య గృహాలకు అమ్మేయడమో, అదేవిధంగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారనమాట. ఈ మనుషులు తీసుకుపోయి అమ్మేస్తారు. వాళ్ళని ఏం చేస్తారంటే ఈ అవయవాలన్నీ తీసుకునేసేది, కళ్ళు, గుండెకాయలు, కిడ్నీలు ఇవన్నీ కూడా, అంటే మనిషిలో ఏవైతే పార్ట్స్ ఉపయోగపడతాయో అవన్నీ కూడా తీసుకొని వీళ్ళని తీసుకుపోయి అన్న బొందల దొడ్లో వేస్తారు.
ఇటువంటి దారుణాలు ఎన్నో కూడా జరుగుతున్నాయి నాయన. దయచేసి ప్రేమ దోమ బొక్క బొసాడం అని చెప్పేసి ఆ ట్రాప్లో పడినారంటే దానికంటే ఆత్మహత్య చేసుకున్నా కూడా చాలా ఈజీగానే పోతుంది ప్రాణం. ఎందుకంటే వాళ్ళ చేతల్లో పడితే, ఆ రాక్షసుల చేతల్లో పడితే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. దయచేసి ఆడపిల్ల కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ మేళ్ళలో ఆడబిడ్డలు లేకుండా కూడా ఈ చుట్టూ ఉన్న వాళ్ళలో ఈ లవ్ జిహాద్ విషయంలో కొంచెం అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పేసి ఈ వీడియో సందర్భంగా ప్రతి ఒక్కరి కాళ్ళు అయితే మొక్కుతున్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మన బిడ్డలు మనం కాపాడుకోవాలి కదా, లేకపోతే సోచా ఈ రాక్షసుల మొహాన్ని అయితే పెట్టలేం కదా. అదే విషయం అయితే ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.